అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న మనకు నేటి వాగ్దానంగా 128వ కీర్తన 2వ వచనంలో నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. దేవుడేమో మన కష్టార్జితం మన చేతిలో ఉండాలని, మన కష్టార్జితం మనం అనుభవించాలని ఆలోచిస్తుంటే దుష్టుడైన అపవాది మన కష్టార్జితం వ్యర్థమైపోవాలని ఆలోచిస్తున్నాడు. కనుక దేవుని యందు భయభక్తి కలిగి ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించడానికి ప్రయత్నించినప్పుడు ఆయన మన కష్టార్జితం ఏదైతే మీరు చేతులతో కష్టపడుతున్నారో, అది ఉద్యోగమైనా వ్యాపారమైనా, అది సేవా పరిచర్య అయినా, మరి ఎందులో మీరు కష్టపడుతున్నా మీ కష్టార్జితము మీకుండాలి, అది మీకు నిలబడాలి, మీ కుటుంబంలో నిలబడాలి. పరిశుద్ధ గ్రంథంలో యోబు అనే భక్తుడు ఉండేవాడు. అతడు మొదట కొద్దివాడట, అంటే కొద్ది అభివృద్ధి ఉండేది, ఎక్కువగా ఆయన అనుకున్నవన్నీ లేవు. కానీ తుదను మహా అభివృద్ధి పొందుకున్నాడు. ఎలాగా? దేవుడైన ప్రభు అతని చేతుల కష్టార్జితాన్ని దీవించుట చేత అతను ఆ దేశంలోని గొప్పవాడయ్యాడంట. ఆ గొప్పతనాన్ని, ఆ ఆశీర్వాదాన్ని, ఆ దీవెని ఎలా పొందగలిగాడు అంటే అతని చేతుల కష్టార్జితాన్ని, చేతులతో ఏదైతే కష్టపడుతున్నాడో దాన్ని దేవుడు ఆశీర్వదించాడు గనుక, దీవించాడు గనుక అతడు పనులన్నింటిలో కూడా సఫలుడయ్యాడు. తను చేసే పనులన్నీ సఫలమవడమే కాకుండా తద్వారా అభివృద్ధి పొంది, మేలు పొంది ఒక గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు. మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, పిల్లలు చదువుతున్న చదువుల్లోనూ, అలాగే మీరు చేసే ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నం, వ్యాపార ప్రయత్నం, మీరు చేసే కష్టము, మీ చేతులతో కష్టపడుతూ ఉంటారే, ఇది దీవెనకరంగా మారడానికి దేవుని ఆశీర్వాదం కావాలి. చాలా మంది చూడండి, చాలా కష్టపడతారు, చాలా సంపాదించుకుంటారు, ఒక చేతిలో తెచ్చుకొని మరో చేతిలో పోగొట్టుకుంటుంటారు. ఈ చేతిలో వస్తుంది, ఈ చేతిలో పోతుందండి. వచ్చిందంతా పోగొట్టుకుంటూనే ఉన్నాం. కష్టపడిందంతా వస్తుంది, కానీ మా చేతిలో మిగలటలేదు, అది నిలవట్లేదు, ఒంటికి పట్టట్లేదు, ఇంటికి పట్టట్లేదు అని బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని యందు విశ్వసించి ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. భక్తుడైనటువంటి ఇస్సాకు ఆ సంవత్సరమున పొలము దున్ని విత్తనం నాటి 100 ఫలించాడట. అతడు ప్రయత్నాన్ని దేవుడు ఫలింపజేశాడు. ఆదికాండం 26, 12, 13, 14 వచనాల్లో అంతగా అతను అభివృద్ధి పొందడానికి, 100 ఫలం పొందడానికి అతడు పొలం దున్నాడు, విత్తనాలు నాటాడు, నీళ్లు చల్లాడు. అంటే తన ప్రయత్నం తను చేసి మిగిలిన భారాన్ని దేవుని మీద మోపాడు. ప్రయత్నం మనం చేసి మన భారాన్ని దేవుని మీద మోపినప్పుడు దేవుడు తగిన సమయమందు మీ ప్రతి అవసరం తీర్చగల శక్తిమంతుడు. మీ గృహాల్లో, మీ జీవితాల్లో, మీ పిల్లల విషయంలో మీరు పడే కష్టార్జితము మీకు అది స్థిరమగునుగాక, అది మీకు నిలబడునుగాక. మీరు కష్టపడిన కష్టార్జితం వ్యర్థమైపోకుండా, లోకులు పాలు కాకుండా, రోడ్డు పాలు కాకుండా అది మీకుండాలి, అది నిలబడాలి, మీ కుటుంబంలో ఉండాలనేది దేవుని చిత్తం. ఒక చిన్న కీర్తన పాడుకుందాం. మంచి ఇల్లును ఇచ్చావయ్యా, వసతులన్నీయు ఇచ్చావయ్యా. మంచి ఇల్లును ఇచ్చావయ్యా, వసతులన్నీయు ఇచ్చావయ్యా. కష్టించి పరిచయ కృప చూపి అప్పు లేకుండా చేసితివే. కష్టించి పరిచయ కృప చూపి అప్పు లేకుండా చేసితివే. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్రబలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. స్తోత్రబలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. చేసెను మేలులెన్నో ఆడి పాడి పొగడెదను. చేసెను మేలులెన్నో ఆడి పాడి పొగడెదను. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. ప్రార్థిద్దాం. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పొందే విధంగా, ఆశీర్వదించబడే విధంగా, మీ కష్టార్జితం మీకు స్థిరపడే విధంగా దేవునిలో మొరపెట్టండి. ఆయన ఆజ్ఞలకు లోబడండి. 128వ కీర్తన అంతా చదవండి. ఆ వాక్యంలోని సారాంశాన్ని గ్రహించండి. మన ప్రయత్నంతో దేవుని దీవెన కలవాలి. చూడండి, టీయో కాఫీయో చేస్తారు, టీ అంటాం, కానీ టీలో ఏమేమి కలిసాయి? దానిలో పాలు కలిసి ఉండొచ్చు, టీ పొడి కలిసి ఉండొచ్చు, అలాగే స్వీట్నెస్ ఇవ్వడానికి అందులో కలిపి ఉండొచ్చు. ఇవన్నీ కలిపితేనే టీ అయింది. కాఫీ అంటాం, కాఫీ అనగానే నీళ్లున్నాయి, పాలున్నాయి,
కాఫీ పౌడర్ ఉంది, దాన్ని కొంచెం స్వీట్గా తాగడానికి మధురం కూడా కలుపుతారు, తేనో మరొకటి. ఇవన్నీ కలిపి మనం అన్నాం కాఫీ అన్నాం. దేవుని దీవెన అంటున్నాం కదా, దేవుని దీవెనలో అన్నీ ఉండాలి. మీరు ప్రయత్నించడం, ప్రభు మీ ప్రయత్నాన్ని దీవించడం, ఫలింపజేయడం, తద్వారా మీరు అభివృద్ధి పొందడం, ఆశీర్వదించబడడం, ఇదంతా కూడా పరిశుద్ధాత్ముడు జరిగిస్తాడు. విశ్వాసంతో ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి. ఆల్వేస్ లుక్ అన్ టు గాడ్, ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ జీసస్. మన విశ్వాసంలో కర్తవ్యం దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోండి. మీ చేతుల కష్టార్జితం అది మీకు నిలబడలాగున, మీ కుటుంబంలో నిలిచి ఉండలాగున, అది అభివృద్ధి పొందలాగున ప్రభువైన దేవుడు మీ కష్టార్జితాన్ని మీకు స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ నామంలో ఏకీవించి ప్రార్థిస్తుండగా నీ ప్రజలందరినీ దర్శించండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నప్పుడు, అవునయ్యా, నీ యందు భయభక్తి కలిగిన వాడు ఎలా దీవించబడతారో, ఏ విధంగా వారు ఫలం పొందుకుంటారో, వారి పిల్లలు ఏ విధంగా ఉంటారో, వారి కుటుంబం ఎలా ఉండబోతుందో, వారి కష్టార్జితం ఎలా మీరు దీవించబోతున్నారో, అద్భుతమైన విషయాలు మీరు మాకు తెలియపరిచారు. ఈరోజు మరొకసారి నేను నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి శోధనలో జయము దయచేయమని అడుగుతున్నాను. అయ్యా, మా కష్టార్జితము లోకం పాలు కాకుండా, రోగాలు పాలు కాకుండా, వ్యర్థమైపోకుండా దాన్ని స్థిరపరచమని అడుగుతున్నాను. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. మీ కనికరం చొప్పున, మీ దయ చొప్పున వీరి యొక్క ప్రయత్నాలు ఫలింపజేయండి. వీరి పిల్లలు, వీరి కుటుంబాలు, మీరు చేసే ప్రయత్నాలు, ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నారు. సమస్తం ఎరిగిన తండ్రి, మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. మీ దయ, మీ ప్రేమను మా మీద ఉంచి, ఇదిగో మేము చేసే ప్రయత్నాలు ఫలించడానికి మీరు ఆజ్ఞాపిస్తుండగా మా కష్టార్జితం మాకు స్థిరపరిచి, మీ రాజ్య విస్తరణలో బలమైన సాక్షులు మమ్మల్ని అందరినీ వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. క్రీస్తు యేసు కృపా సమాధానాలు మీకు తోడే నడిపించును గాక. ఆమెన్. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. యాజ్ యూ ఎంటర్ టు న్యూ ఇయర్, నూతన దీవెన, నూతన హృదయం, నూతన మనసు, ప్రార్థన బలము, విశ్వాస యాత్రలో మీరు బలపరచబడాలి. మా ప్రార్థన పిల్లలు మొదలుకొని పెద్దల వరకు దీవించబడి ఆయురారోగ్యములు కలిగి జీవించటకు పరిశుద్ధాత్మను మీకు సహాయం దయచేయనుగాక. ఆమేన్. మీకు వాగ్దానము ద్వితీయ దానియేలు గ్రంథము 11:32. బుక్ ఆఫ్ దానియేల్ చాప్టర్ 11:32. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. పీపుల్ దట్ డూ నో దేర్ గాడ్ షల్ బి స్ట్రాంగ్ అండ్ డూ ఎక్స్ప్లాయిట్స్. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. దేవుని బాగా తెలుసుకోండి, గొప్ప కార్యాలు పొందుకోండి, దేవుని కొరకు జీవించండి, బలము కలిగి ఉండండి. యానివర్సరీ జరుపుకున్న వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. కీర్తన 37:22. Psalms 37:22. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు. దేవుని ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఫర్ దోస్ బ్లెస్డ్ బై ది లార్డ్ షల్ ఇన్హెరిట్ ది ల్యాండ్. దేవుని చేత మీరు దీవించబడి, ఆశీర్వదించబడి మీరు భూమిని స్వతంత్రించుకుందరు. దేవుడు మీకు ఇంటిని, మీకు మీ కుటుంబానికి కావాల్సిన నివాసమును యేసు నామములో అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాలు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుని రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, అలాగే ప్లాటినం, మరి గోల్డెన్ జూబ్లీ కూడా జరుపుకునే కృప దేవుడు మీకు, దంపతులైన మీకు దయచేయను గాక. ఐక్యత, ఏక మనసు, భార్య భర్తల మధ్యలో ప్రేమానురాగాలు, లవ్ అండ్ ఎఫెక్షన్ అది ఇంక్రీజ్ అవును గాక. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి.
ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.